వెల్కమ్ టు కీటాక్స్. మామూలుగా ఎక్కడైనా సరే వర్తమాన రాజకీయ అంశాలు మీడియాలో వస్తూ ఉంటాయి. కానీ ఏపీలో ఏంటి, రాజకీయాలు వర్తమాన పరిణామాలు అన్ని మీడియా చుట్టూ జరుగుతున్నాయి. ఆలోచించరా? జనం ఆలోచనల్ని మెలిపెట్టడంలో మీడియా ఎంత క్రిటికల్గా ఉందో ఇలాంటి పరిణామాలు ఏపీకి మరోసారి అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాయి. దాదాపు 75% 80% మీడియా మీద చంద్రబాబు హోల్డ్ ఉండటం ఒక పక్కన కనపడుతూ ఉంటే, మీ జగన్కి మీడియా సపోర్ట్ లేదు అని గత కొన్నేళ్లుగా వైసీపీ అధినేత ఎందుకు మొత్తుకున్నారు అనేది కూడా ఇప్పుడు చాలా మందికి తెలుస్తూ ఉంది. ఇంతకీ మీడియా మీద హోల్డ్ ఉంటే రాజకీయాల మీద భవిష్యత్తు మీద కమాండ్ వచ్చేస్తుందా? ఇదే క్రిటికల్ అండ్ క్రూషియల్ క్వశ్చన్. దీనికి సమాధానం ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ఇది రాజకీయాలతోనూ పార్టీలతోనూ జెండాలతోనూ నాయకుల అఫిలియేషన్తోనూ సంబంధం లేని న్యూట్రల్ అనాలిసిస్. రాజకీయం అంతా మీడియా చుట్టూనే తిరుగుతూ ఉన్న ఒక అసహజమైన పరిస్థితి కనిపిస్తున్న టైంలో ఈ విశ్లేషణ అవసరం అని ఒక జర్నలిస్ట్గా నేను భావిస్తూ ఉన్నా. ఎస్, ఏపీలో ప్రెజెంట్ స్టేటస్ ఏంటో చూద్దాం. సాక్షి మీడియా జగన్ సొంత సంస్థగా ప్రారంభమైంది. ఇప్పుడు ఏ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తోంది అనేది పూర్తిగా బిజినెస్ అండ్ టెక్నికల్ aspect. సాక్షి ఈజ్ ప్యూర్లీ వర్కింగ్ ఫర్ వైఎస్ఆర్ సిపి అండ్ జగన్, దట్ ఈస్ క్లియర్. అందుకోసమే వైఎస్ఆర్ బొమ్మ కూడా వేసుకుంటారు. మరి మిగతా సంస్థల సంగతి ఏంటి అంటే, ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవరి ఒత్తిడి ఎక్కువగా పనిచేస్తోంది అనే అంశాల ఆధారంగా పనిచేసే 1-2 మీడియా సంస్థలను మినహాయిస్తే మెజారిటీ ఆఫ్ ద మీడియా ఇన్స్టిట్యూషన్స్ అనేవి టీడీపీకి అనుకూలంగా పనిచేయడం ఓపెన్ సీక్రెట్. ఒక సంస్థకి సంబంధించిన ఇతర ఆర్థిక వ్యాపారాలు ఒత్తిడిలో ఉండటమో, లేదంటే మరో సంస్థ నేరుగా ప్రభుత్వ ప్రసారాల కాంట్రాక్టులతో ఆర్థిక లబ్ధి పొందుతూ ఉండటమో, ఆ తర్వాత మరో సంస్థ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అఫిలియేషన్లతో నడిచే చైర్మన్ గిరీల్లో ఉండటమో మనం చూస్తూ ఉన్నాం. ఇది మేనేజ్మెంట్ కి రాజకీయానికి మధ్య కనెక్ట్ గా కనిపించే టెక్నికల్ ఆస్పెక్ట్. ఇది చాలా మందికి అర్థమయ్యే ఓపెన్ సీక్రెట్ కూడా. అందుకోసమే ఆ సంస్థల పాలసీలు టీడీపీకి అనుకూలంగా ఉండి తీరాల్సిన పరిస్థితి కంపల్షన్ ఉంది. మరి ఈ 3 కేటగిరీలు అంటే వైసీపీ మీడియా, ఒత్తిడితో పనిచేసే మీడియా, టీడీపీ అనుకూల మీడియా, ఈ 3 కేటగిరీలు చూసిన తర్వాత న్యూట్రల్ గా నిష్పాక్షికంగా పనిచేసే మీడియా ఎక్కడుంది? ఏ పార్టీ ఏం చేసినా, ఏ ప్రభుత్వం ఎలాంటి విధానాలు అనుసరించినా, ఎస్ దీని ప్రభావం ఇలా ఉంటుంది వచ్చే 5 ఏళ్లలో, వచ్చే 10 ఏళ్లలో అని చెప్పగలిగేంత థాట్ ప్రాసెస్, నిష్పాక్షికత ఉన్న మీడియా ఏపీలో ఉందా? అలా లేకపోగా రాజకీయానికి తబలా వాయించే మీడియా మాత్రమే ఉంటే గనక ప్రజలకి వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందా? ఇది ఒక ప్రధానమైన క్వశ్చన్. ఇక ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీడియా అంతా ఒకే వైపు ఉండటం మూలన రాజకీయంగా టిల్ట్ అటువైపే ఉంటుందా? మీడియా అండ ఉన్న పార్టీనే గెలుస్తుందా? ఆ మీడియా చెప్పేదే ప్రజలు నమ్ముతారా అనేది చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఒకవేళ మీడియా సపోర్ట్ ఉన్న పార్టీకే అన్నిసార్లు రాజకీయ తీర్పు, ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉంటే గనక 2019లో టీడీపీ ఓడిపోయేదే కాదు, 2004లోను 2009లోను చంద్రబాబుకి ఓటమి ఎదురయ్యేదే కాదు. ఎందుకంటే ఇదే మీడియా మోరార్లెస్, కొన్ని సంస్థలు ఎక్కువ ఉండొచ్చు, కొన్ని సంస్థలు తక్కువ ఉండొచ్చు, ప్రపోర్షనేట్ గా ఇంతే మీడియా బలాన్ని చంద్రబాబు గత 25 ఏళ్లుగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ సగం ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలవటం చూసాం. అంటే మీడియా అనేది జనాభిప్రాయాన్ని మలచడంలో ఒక దినుసుగా పనిచేస్తుంది, కానీ అదే పూర్తి వంటకాన్ని తయారు చేయలేదు అనేదైతే వాస్తవం. ఈ విషయాన్ని అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు అంత తొందరగా అర్థం చేసుకోలేరు, నమ్మలేరు. అదే రాజకీయాల్లో విభిన్నమైన తీర్పులకి కారణమవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ కీటాక్స్.